నాకైతే భయంకరంగా ఉండరు బాబు. అసలు మళ్ళీ ఏ సౌండ్లు వస్తుంటే ఏమో భయంగా ఉంది. ఆయన ఎవరో బెడ్ అరేంజ్ చేసుకున్నట్టు భలేదు ఉండరా. అదే బెడ్, దట్ ఈస్ కాల్డ్ బెడ్. మనం రిటర్న్ అయిపోదాం అనిపిస్తుంది నాకు. పైన ఏమన్నా చూడరు. నిజంగా ఇది కంప్లీట్ 100% అడ్వెంచరే. ఎందుకంటే ఇక్కడ ఒక పాము కానీ ఏదైనా కరిచింది అనుకో కిందకి వెళ్ళిపోయి చచ్చిపోతాం. ఎందుకంటే చాలా పైకి వచ్చాం మనం, ఇంకా కష్టమే బతకడం కూడా. సో ఇద్దరం కూడా చాలా రిస్కీ జోన్లోకి వెళ్తున్నాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ వీడియోలో మనం ఒక సాహసమే చేసాం. ఈ అడ్వెంచర్కి నేను నా ఫ్రెండ్ కలిసి అయితే జర్నీ స్టార్ట్ చేసాం. అదే దారిలో ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను, బబుల్ గమ్ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ ఇది. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలను అడిగి నేను తెలుసుకోవడం అయితే జరిగింది. ఒక్కరు కూడా లేరు ఇక్కడ చుట్టుపక్కల, నేను తప్ప ఇంకెవ్వరు లేరు ఇక్కడ. మినరల్ వాటర్లో ఉంది. జర్రు ఉంటే చచ్చిపోతుంటా. ఇక్కడ నుంచి జారి పడ్డానంటే ఇంకా డైరెక్ట్ పైకే. ఈ జలపాతాన్ని చూడాలంటే మనం చాలా కష్టపడి ఒకరికొకరు సాయం చేసుకొని ఎక్కాల్సి ఉంటుంది. చూడండి, ట్రెజరీ హంట్ చేస్తారు కదా, ట్రెజరీ హంట్ చేస్తున్నట్టు మేము ప్రతిదీ హంట్ చేసుకుంటూ వచ్చాం. దీనికి సోర్స్ లేదు, వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది సోర్స్ అయితే లేదు. చాలా బాగుంది కదా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాటర్ ఉంటుంది. వాటర్ ఫాల్స్ వచ్చే ప్లేస్ సో మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఈ వాటర్ చూడండి, ఆ పై నుంచి అలా వస్తుంది ఇక్కడ నుంచి కిందకి అలా వెళ్తుంది. అడ్వెంచర్ ఏంటంటే మా వాడు బండి తాళం కూడా కింద వదిలేసాడు. ఎవడన్నా బండి బే 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 పోతే బండి తీసుకెళ్ళిపోతే అయిపోయినట్టు. ఇది యాక్చువల్గా శివాలయం కదా, శివాలయం ప్లేస్ కదా. సిగ్నల్స్ అయితే ప్రాబ్లం లేదు, సిగ్నల్స్ ఉన్నాయి ఇక్కడ. మరీ సిగ్నల్ లేని ట్రైబల్ ఏరియా అయితే కాదు. సో మనం కష్టపడి పైకి వచ్చాం కదా, రిజల్ట్ ఎలా ఉంది రిజల్ట్ మీకు చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుంది. లోపలికి ఇంకా ఉంది. ఇదంతా ఎండిపోయింది. ప్రకృతి సహజంగా జరిగే పనులు ఏవి కూడా మనం డిస్టర్బ్ చేయొద్దని చెప్తున్నాడు. అయిపోయింది ఇంకా అయిపోయింది నీకు జీవితం. ఇంకా ఇంటికి వెళ్ళి చెక్కేస్తారు మీ అమ్మ. ఎప్పుడైనా మనకి ఒక పాయింట్ ఉంటుంది లోపల, ఇంతకు మించి వద్దు అని చెప్తుంది. అది 7th సెన్స్ కాదు, అది దేవుడు. ఇంతకు మించి వద్దు అంటే వద్దనే అన్నప్పుడు ఎదురుకెళ్ళావు అనుకో, దాని పర్యాయాలు తర్వాత వచ్చే ప్రతిఫలాలు అన్నీ నువ్వే అనుభవించాలి. అదే ఈ రాయి మీద మనం నిల్చున్నాం కదా, ఈ రాయి దీని మీద నుంచి ఉంటుంది, దీని మీద అది నుంచి ఉంటుంది. ఇది జారిందంటే ఇది జారుతుంది, అది జారుతుంది. ఇవన్నీ జారినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా, ఇలాగ వచ్చేస్తాం. అప్పుడు అవన్నీ అలా కిందకి వెళ్ళిపోతాం. ఇదే మన ప్లాన్. ఈ గడ్డి కనిపిస్తుంది కదా, ఈ గడ్డి మాకు హై స్కూల్ చదువుకునేటప్పుడు అనుకుంటాను. నేను స్కూల్లో చదువుతున్నాను మామ. డైలీ లాస్ట్లో గేమ్స్ పీరియడ్ 2 ఉంటాయి. సాటర్డేకి గేమ్స్ పీరియడ్స్ 2 ఉంటాయి. ఆ 2 పీరియడ్స్లో గేమ్స్ అనమాట. అయితే ఒక పీరియడ్ గేమ్ ఆడించి ఇంకొక పీరియడ్ స్టడీ క్లాస్ అని చెప్పేసి కూర్చోబెట్టేసేవారు. అప్పుడు కింద కూర్చున్నప్పుడు ఈ గడ్డి ఉండేది. అందరూ చదువు అందరూ ఈ గడ్డి కనిపిస్తుందా, ఈ గడ్డి ఈ గడ్డి పెట్టుకుని ఇలా ఇలా గడ్డి పీక్కుండా నాలా గడ్డి పీక్కున్న వాళ్ళు అందరూ కూడా నాకులాగే ఇలా కొండలంటే తుప్పలంటే తిరుగుతున్నారు. గడ్డి ఆ రోజు ఈ గడ్డి పీకడం వల్ల ఆ రోజు పీకడం వల్ల ఈ రోజు అదే తుప్పల్లో తిరుగుతున్నాను. చూడు, ఈ గడ్డిని చెప్తే నాకు నా స్కూల్ రాతి రోజులు గుర్తొచ్చాయి అనమాట. ఇంకోటి ఇక్కడ ఈ ప్లేస్ దిగువ శివాడ వాటర్ ఫాల్స్ అని గూగుల్ మ్యాప్స్ ఇప్పుడే చూసాను. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే దిగువ శివాడ వాటర్ ఫాల్స్ కదా, దిగువ శివాడ వాటర్ ఫాల్స్ అని చెప్పేసి గూగుల్లో కొట్టేసి మీరు కింద కనిపించేదే వాటర్ ఫాల్స్ అనుకోని చెప్పేసి కింద ఆగిపోకండి. వీలైతే పైకి రండి. పైకి అసలైన మధ్య పైనే ఉంది, కింద ఏం లేదు. కింద చూసాను వాటర్ ఉంది, వాటర్ లో ఒక పైపులు డ్రిప్ లాగా వచ్చి స్నానం చేయడానికి అంతా బాగానే ఉంది ఎక్విప్మెంట్. నేను చూసాను అక్కడ వాటర్ కూడా తాగాను. మినరల్ వాటర్ లో ఉందిరా, అరే వాటర్ మినరల్ వాటర్ లో ఉంది. ఇస్రాకులు మొక్క ఎప్పుడైనా చూసారా, నేను మీకు చూపిస్తాను చూడండి. నాకు ఇప్పుడే ఈ మొక్క నాకు ఇప్పటి వరకు తెలియదు, ఇప్పుడే చూడడం అనమాట. ఈ వాటర్ ఫాల్స్ లో చూస్తున్నాను. తీగజాతి మొక్క అనుకుంటా. ఈ తీగజాతి మొక్కకి ఇలా కాస్తున్నాయి. ఇవన్నీ కూడా
ఇట్లా ఇక మీరు చూడొచ్చు ఈ ఆకు ఇలాంటి ఆకులన్నీ కలిపి చిన్న చిన్న దాంతో స్టిచ్చెస్ ఒక పెద్ద ఆకు తయారు చేస్తారు. సో మీరు చూడొచ్చు ఇదే అన్నమాట ఆ చెట్టు. మన ఈ మొక్కలు ఎక్కడ చూడొచ్చు అంటే పాయకరావుపేటలో కానీ తునిలో కానీ ఏదైనా సిటీలో మనం కరెక్ట్ గా చికెన్ పకోడీ అమ్ముతారు కదా, ఖచ్చితంగా ఈ ఆకులే ఉంటాయి. శ్రీ మల్లికార్జున స్వామి ఇక్కడ వెళ్తున్నారు రాజవరం. చాలా ప్రశాంతమైన వాతావరణం. ఎవరైనా వచ్చి ఇక్కడ కూర్చొని ఒక గంట సేపు కూర్చుంటే ఖచ్చితంగా రిఫ్రెష్ అవుతారు. చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది, కామ్ అండ్ పీస్ఫుల్గా ఉంది. చుట్టూ కూడా కొండలు, అందులో చెట్లు ఉన్నాయి, చాలా సైలెంట్గా ఉంది లోపల. సో ఇక్కడతో ఈ వీడియో క్లోజ్ గైస్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.